GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బంగారం ధరలు చూస్తే మరి 1,10,000 దాటేసింది. మరి ముందేమో దివాళీ ఉంది, దసరా వస్తుంది. మరి చాలా మంది ఏమంటున్నారంటే అప్పటికల్లా ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. చూస్తే అసలు ఆల్ టైమ్ హై రికార్డ్ అనమాట. గతంలో కూడా ఎప్పుడు ఇంతలా పెరగలేదంట ఒకేసారి. మరి పండగ సీజన్కి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్? భారతదేశంలో గోల్డ్ ధర ఇవాళ ఇంత ముందు ఎప్పుడు కూడా 1,10,000కు రీచ్ కాలేదు. మొదటిసారి రీచ్ అయింది. 1,10,000 పర్ తులం. ఒక తులానికి 10 గ్రామ్స్కి 1,10,000 అనేది ఇట్ ఈస్ రికార్డెడ్. ఇంతకన్నా ఇంత ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చింది. అందుకే దీన్ని మనం ఆల్ టైమ్ రికార్డ్ అని మనం అంటున్నాం. ఇది రీచ్ అవ్వడం అనేది మంచిగా చెడ్డగా అంటే డెఫినెట్గా ఇది మంచిది కాదని మనం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కువగా బంగారాన్ని వాడతారు. మధ్యతరగతి వాళ్ళు కూడా పెళ్లిలో కనీసం తాలిబొట్టు మిగతా ఏదైనా ముఖ్యమైన విషయాలకు కంపల్సరీగా తాళి తీసుకోవడం అంటే బంగారం తీసుకోవడం ఒక అలవాటుగా అనవాయితీగా ఉంది, సాంప్రదాయంగా ఉంది. పెద్దవాళ్ళు కూడా సహజంగా ఎక్కువ వాడుతుంటారు. కొంతమంది ఎక్కువగా ఆభరణాలు ప్రదర్శించడానికి వాడుకునే వాళ్ళు ఉంటారు. ఇది సాధారణంగా జరుగుతున్న విషయం. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సిందే, ఒక మార్గం లేదు. కొన్ని గవర్నమెంట్ కన్నా ట్యాక్సెస్ ఏమైనా బాగా వస్తాయంటే అంత గొప్పగా వచ్చేది ఏమీ లేదు. దీని మీద అంతకన్నా ఎక్కువ ఏం రావు. ఇది ప్రపంచ మార్కెట్ మీద ఆధారపడేది కాబట్టి దీని హెచ్చుతగ్గులనేవి మన చేతుల్లో లేవు. 2-3 రకాల కథనాలు చెప్తున్నారు ఎందుకు ఇది పెరిగింది అనడానికి. ఒకటి మామూలుగానే డాలర్ విలువ మీద ఆధారపడి, ప్రపంచ యుద్ధాల మీద ఆధారపడి, స్టాక్ మార్కెట్ల మీద ఆధారపడి ఇది మామూలుగా ఉండేటువంటి విషయం అయితే, ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నారంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మార్కెట్లలో సంక్షోభం ఏర్పడింది. కొత్తగా కొన్ని ఇండస్ట్రీస్ అంటే ఉన్న ఇండస్ట్రీస్లో ఎక్కువ పెట్టుబడి పెట్టేదానికన్నా, లేక స్టాక్ మార్కెట్లోకి ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేసేదానికన్నా జాబ్స్ గ్యారంటీ లేకపోవడం వల్ల చాలామంది తాత్కాలికంగా ఈ డబ్బుని ఎక్కడ పెట్టాలి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని మరి రేపు పొద్దున మళ్ళీ జాబ్ వచ్చేదాకా లేకపోతే ఏదైనా జీవితంలో ఆదాయం వచ్చేట్లు వనరులు వచ్చేదానికి ఏర్పడేదాకా తాత్కాలికంగా పెట్టుకోవడానికి కూడా గోల్డ్నే ఉపయోగించుకుంటూ గోల్డ్ ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారు అనేది ఒక వాదన. అలాగే భారతదేశంలో కూడా ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది కంపెనీలకు కానీ మనుషులకు కానీ అన్నిటికీ. దీని ఫలితంగా కూడా వచ్చే డబ్బుని బంగారం మీద పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా పెడుతున్నారు అనేటువంటి ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఇలా ఒకేసారి డిమాండ్ ఎక్కువ పెరగడం వల్ల కూడా గోల్డ్ రేటు పెరగడానికి ఒక అవకాశంగా ఏర్పడింది అనేది ఒక వాదన. గోల్డ్తో పాటుగా సిల్వర్ రేటు కూడా పెరుగుతోంది. ఇది బాగా పెరిగి మళ్ళీ 1,50,000 అయిపోయి 2 లక్షల దాకా వస్తుందా అన్న భయాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా దీపావళి పండుగకి కొనుక్కోవాలా అక్కర్లేదా, ఇప్పుడే కొనాలా దీపావళి పండుగ అప్పుడు కొనాలా, ఇది ఒక పెద్ద ప్రశ్న. అప్పటిదాకా వెయిట్ చేయాలా? ఇప్పుడే కొంటే అప్పుడు తగ్గిందనుకోండి చాలా బాధపడతాం. ఇప్పుడు కొనకపోతే అప్పుడు బాగా పెరిగిందనుకోండి బాధపడతాం. ఇది సందిగ్ధ అవస్థలో ఉన్నారు. వాస్తవంగా దీనికి ఆన్సర్ చెప్పడం కూడా చాలా కష్టం. దీపావళికి బాగా పెరుగుతుందని చెప్తే తీరా కొన్న తర్వాత అది పెరగకపోతే బాధపడతారు. ఏ నిపుణుడు కూడా బంగారానికి ఖచ్చితంగా పెరుగుతుంది కానీ తగ్గుతుందని చెప్పలేడు. కారణం ఏంటంటే ప్రపంచ పరిస్థితులను బట్టి ఇది ఉంటుంది. ప్రపంచంలో పరిస్థితులు ఎప్పుడు మారుతాయో, ఎలా మారుతాయో, ఏ క్షణంలో మారుతాయో మనం చెప్పలేము. ఉదాహరణకు మనం నేపాల్ చూస్తున్నాం. మన దాకా ప్రశాంతంగా ఉన్న నేపాల్ ఇవాళ రావణ కాష్టంలాగా రగిలిపోతూ ఉంది. ప్రధానమంత్రి ఇంతకుముందు ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇళ్లను కూడా కాల్చేస్తున్నారు. రాజకీయ నాయకుల్నే అంటేనే గిట్టని పరిస్థితి ఏర్పడింది సిచ్యువేషన్. అలా వస్తుందని మనం ఎలా ఊహించగలవు? నిన్నటిదాకా ఒక భద్రతగా ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రం, ఒక రాజ్యం, ఒక సర్వాధికారం ఉండేటువంటి రాజ్యంగా ఉన్నటువంటి ఒక దేశం ఇవాళ రావణ కష్టంలాగా కాలిపోయే పరిస్థితి ఏర్పడిందంటే, మనకు ముందు బంగ్లాదేశ్ చూసాం, అంతకుముందు మనం శ్రీలంక చూసాం. ఇలా ఒక్కొక్క దేశం ఇలా జరుగుతున్నాయి. ఏ దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. కాబట్టి ఇది తప్పనిసరిగా మనం ఏమనుకుంటున్నాం అంటే బంగారం అనేది ఇప్పుడుగా ఈ మధ్యకాలంలో కొంచెం అటుగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి కానీ మరీ తగ్గే అవకాశాలు, మరీ పడిపోయే అవకాశాలు అయితే లేవు. కాబట్టి డబ్బు ఉంటే తప్పనిసరిగా బంగారం కొనుక్కోవడంలో ఇబ్బంది ఏం లేదు, కొనుక్కొని పెట్టుకోవచ్చు. మరి ఖచ్చితంగా దీపావళి అంటే దీపావళికి టైం ఉంది కాబట్టి దీపావళిలోగా పడిపోయేది ఏమిటి వచ్చేది ఏమిటని మనం ఇప్పుడే గ్యారంటీ మనం చెప్పలేము. ఇంకా కొద్దిగా ట్రెండ్ చూసిన తర్వాత ఆ పని చేస్తే మంచిదేమో. ఇంకొక వారం 15 రోజులు మనం గమనించిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి కొనాలా అక్కర్లేదని నిర్ణయించుకుంటే మంచిది. కానీ ఇది చాలా అర్లీ టైం, ఇప్పుడే నిర్ణయించుకొని దివాళీకో ఇప్పుడే కొనుక్కోవడం అనేది
కరెక్ట్ కాదేమో అని మన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలిగేటువంటి అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్పగలిగే విషయం. అంటే ఈ పెరుగుదల చూస్తుంటే సార్ ఒకవేళ తగ్గినా కూడా 1,00,000 కిందకి వెళ్ళేటట్టు అయితే కనిపించట్లేదు, 1,00,000లో ఆగుతుందేమో. 1,00,000 కిందకి అయితే పడిపోయే అవకాశం లేదు, తప్పనిగా 1,00,000 పైనే ఉంటుంది. 1,00,000 నుంచి 1,10,000 మధ్యలో తిరుగుతుంది. దాదాపు మళ్ళీ 15 రోజులు నెల రోజులు తిరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం పెరగడం కొంచెం తగ్గడం సామాన్యంగా జరుగుతుంది. 1,00,000 కిందకి దిగదు, 1,30,000 పైకి అయితే పోదు. ఈ రెండింటి మధ్యలో ఉండే అవకాశాలే మ్యాక్సిమం మనకు కనబడుతున్నాయి. ఇది 1 మాసం నుంచి కనీసం 2-3 మాసాల వరకు టైం తీసుకుంటుంది ఈ తగ్గడం పెరగడం అనేది. తర్వాత ఒకేసారి మళ్ళీ కొంత ప్రయాణం వెనక్కో ముందుకో ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. సో ఏదేమైనా సార్ పండగ సీజన్ దగ్గరకు వస్తుంది కాబట్టి కొనాలా వద్దా అనేది మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు కొంటే ఏంటి కొనకపోతే ఏంటి ఏది చెప్పలేము. అందుకే కొద్దిగా వెయిట్ చేయడం మంచిది అంటున్నాం. మరి పండుగ అంత దూరం వెళ్లకుండా దానికి మధ్యలో ఇంకొక 10-15 డేస్ వెయిట్ చేసి పరిస్థితులు ఎలా వస్తున్నాయో రోజు రోజుకు పెరుగుతూ కనబడతాయి, తప్పనిసరిగా పెరుగుకోవడం మంచిది. తగ్గుతున్నట్టు కనిపిస్తే కొంచెం వెయిట్ చేస్తే మంచిది అనేది మనం ఇచ్చేటువంటి సలహా. సో గతంలో ఎప్పుడు ఇలా పెరగలేదు కదా సార్ బంగారం, మరి ఇంత ఆల్రెడీ ఢిల్లీలో 1,12,000 నడుస్తుందంట ఆల్రెడీ. అంటే మీరు గతంలో అంటే నేను ఏం చెప్తున్నా, ఎప్పుడో 10,000 20,000 ఉండేట్టు తులానికి ఉండేటువంటి రేటు నుంచి 110 దాకా వచ్చింది కదా. అంటే ఈ మధ్యకాలంలో పెరుగుతూ వచ్చిందే కదా. 110 కన్నా అంటే 110 అంతా ఇప్పుడు లేదు. 110 అనేది 1,10,000 అనేది ఇది హైయెస్ట్ గరిష్ట రికార్డ్ అన్నట్టు ఇది. అంటే ఈ రికార్డుకు ఇంతకు మించి ఇంతవరకు ఎప్పుడు లేదు రేటు. ఇదే ఫస్ట్ టైం 1,10,000కు వచ్చింది. కాబట్టి గతంలో ఉండే అవకాశం ఎట్లాగూ లేదు. కానీ గతంలో ఈ 5,000, 7,000 రూపాయల డిఫరెన్స్ ఎప్పుడో చాలాసార్లు వచ్చింది. అట్లా 10,000 కూడా డిఫరెన్స్ వచ్చిన టైం ఉంది. 10,000 ఒకేసారి పెరిగిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి పెరగడం అనేది సహజమే. కానీ 1,10,000కు రీచ్ అవ్వడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. ఇది బహుశా ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంతకన్నా పెరుగుతుందా ఇంతకన్నా తగ్గుతుందా అనేది ప్రపంచ పరిస్థితులను బట్టే ఉంటుంది. వెయిట్ అండ్ సీ అని మాత్రమే మనం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.